నమస్కారం ఏటీవీ ఇండియా న్యూస్ ఛానల్ కి స్వాగతం। తమ ఆధార్ సెంటర్ పై కొందరు కావాలని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఆధార్ సెంటర్ నిర్వాహకులు కమరుద్దీన్ ఆరోపించారు। నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఆధార్ సెంటర్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ప్రతిరోజు ఆధార్ అప్డేట్ కోసం వందల మంది సెంటర్ కు వస్తుంటారు, కానీ ఆధార్ సెంటర్ పైన ఇప్పటివరకు ఎవరూ ఆరోపణలు చేయలేదని తెలిపారు। ఆధార్ సెంటర్ పై ఓ పత్రికలో వచ్చిన వార్తకు స్పందిస్తూ ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు। మద్దూరు ఆధార్ సెంటర్ కమరుద్దీన్ మాట్లాడుతున్నాను। ఈరోజు మద్దూరు ఆధార్లో నిర్వహించడం అనేది మామూలుగా హై రిస్క్తో కూడుకున్న విషయము। ఆధార్లో ఏదైనా దింపాలంటే మినిమము ఒరిజినల్ ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ ఉంటేనే దింపడం జరుగుతుంది। నిన్న ఒక రిపోర్టర్ వచ్చేసి ఆయన ఆధార్ కార్డుకు వాళ్ళ కొడుకుని దింపడానికి ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ అడిగాము। ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ లేదు, మొబైల్లో ఉంది పీడిఎఫ్, దాని ద్వారా దింపాలని చెప్పారు। దాని ద్వారా దింపడానికి మాకు ఇక్కడే కాదు, తెలంగాణ మొత్తంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తేనే ఆధార్ కార్డు వస్తుంది, అది అందరికీ తెలుసు। అవి లేకుండా మేము ఎలా చేయడానికి రాదు। అయితే ఆ దింపనందుకు ఈరోజు మా పైన ఇలాంటి వార్త రాశారు ఆ రిపోర్టర్। అయితే ఒక ఆధార్ కార్డులో ఏదైనా చేంజ్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, పేరు కానీ, నేమ్స్ కానీ, అడ్రస్ కానీ అన్నీ ఒకేసారి కావు, అన్నీ కూడా ఒకేసారి కావాలంట। ఒక్కొక్కటి ఒకలాగా కాకుండా అన్నీ ఒకసారి కావాలంట। వాళ్ళు 1947 యూఏడిఏ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది కదా, 1947 ఫోన్ చేసి అడిగారంట। వాళ్ళేమో వస్తుంది అంటున్నారు, మీరేమో రాదంటున్నారు। మరి అన్నీ చేస్తానంటే రిజెక్ట్ అవుతున్నాయి। కస్టమర్తో వచ్చిన తర్వాత రిజెక్ట్ అయినాక చెప్పడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది, చెప్పడానికి, వివరించడానికి। కానీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, రిజెక్ట్ అవుతున్నాయి, రిజెక్ట్ అన్నీ ఒకేసారి కావాలంటే కూడా వినట్లేదు, మాకు అన్నీ ఒకేసారి కావాలి। పై అధికారులు చెప్తున్నారు, మీరు రాకపోతే ఇలా మీరు అడగండి అని చెప్పేసి మా పైన ఒత్తిడి చేస్తున్నారు। ఇలా పేపర్కి వేయడము ఎంతవరకు సమంజసమని నేను ఈ వచ్చిన పేపర్ ద్వారా వివరణ ఇస్తున్నాను। అయితే ఆధార్ దింపాలంటే మినిమము ఎంత హై రిస్క్, ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వచ్చినందువల్ల ఎంత రిస్క్తో కూడుకున్నదంటే చెప్పడానికి రాదు। డైలీ 150 నుంచి మినిమం 300 మంది మా సెంటర్లకు వచ్చిపోతూ ఉంటారు। ఒక దింపడానికి కావాలి, ఒక చెప్పడానికి కావాలి, ఒక ఫామ్స్ రాయడానికి కావాలి, డే మొత్తం చెప్పడానికి ఒకరిద్దరు అవుతుంది। ఇంతకుముందు 100 అయినా సరే దింపేవాళ్ళం, ఈరోజు కావడం లేదు, ఎందుకంటే నెట్వర్క్ స్లో ఉంటుంది। ఆధార్ నెట్వర్క్ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను। డైలీ 50 టోకన్లు ఇస్తున్నాను, డైలీ 50 ఎందుకు 100 ఇవ్వచ్చు కదా, అయితే లేదు, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఈరోజు కాకపోతే రేపు మళ్ళీ ఒత్తిడి పెరుగుతుంది। దానివల్ల ఏంటంటే హై ప్రెషర్, ఈరోజు మేము ఎంత హెల్త్ ఇష్యూస్ పైన ఇచ్చేస్తున్నాం అనేది మీకు తెలియజేస్తున్నాను, మీరు అర్థం చేసుకోగలని నా యొక్క మనవి। డైలీ 150 కన్నా ఇక్కడ చేయడానికి రాదు, డైలీ 50 కన్నా ఎక్కువ టోకన్లు ఇష్యూ చేస్తలేము। ఇప్పుడు మీ సేవ గతంలో మాది అక్కడ ఉండే కాబట్టి మీ సేవలో టోకన్లు ఇచ్చేవాళ్ళం, ఆ విధంగానే మీ సేవ టోకన్లు ఇక్కడ ఇస్తున్నాం। ఆఫీస్లోనే ఆధార్ సెంటర్ ఉంది, ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ ఆవరణలోనే। ఉమ్మడి డిస్టిక్ మామనాడు డిస్టిక్లోనే ఫస్ట్ మొట్టమొదటిగా షిఫ్ట్ చేసింది మేమే తెలంగాణ మామనాడు డిస్టిక్లో। మేము ఇక్కడ నడపడలేదు, ఆఫీస్లోనే నడిపిస్తున్నాము, ఇవన్నీ తెలియజేస్తున్నాను। వచ్చినటువంటి 150 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటామని చెప్పేసి రాశారు। 150 కాదు, 100 రూపాయలు తీసుకుంటాము। 100 రూపాయలు ఎంత గవర్నమెంట్ కట్టాలి ఏం లేదనేది ప్రతి నెల మాకు అమౌంట్ పే చేస్తూనే ఉన్నాము గవర్నమెంట్కు। అన్నీ ఇచ్చిన 100 రూపాయలు మా జేబుకి ఏం రావు, డైరెక్ట్ మేము ప్రతి నెల మా టాప్అప్లో మీసేవ ద్వారా గవర్నమెంట్ పే చేస్తున్నాము। డైలీ కస్టమర్ 10 మందికి ఎవరైనా సరే అడిగి తెలుసుకోండి ఎంత తీసుకుంటుందని చెప్పేసి। పేపర్లు వచ్చినందువల్ల నేను వివరణ ఇస్తున్నాను మీకు। ఆధార్ సెంటర్ల పైన పుకార్లు షికార్లు చేస్తున్నారు, ఆధార్ సెంటర్లో జరిగే వాస్తవం ఏందనేది అందరు గ్రహించాలి। మొత్తం సెంటర్ల పైన ఎక్కడైనా సరే రద్దీ ఉంది ప్రస్తుతం, దానిపైన మేము వివరణ ఇస్తున్నాను। ఆధార్ సెంటర్లో ఏం జరుగుతుంది ఏం లేదని ప్రజలు గమనించాలి। ఒకసారి అవుతుందా, 3 సార్లు అవుతుందా, ఎన్నిసార్లు, ఏంది అనేది ఆల్రెడీ ప్రతి 3 నెలలకోసారి యూఏడిఏ వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేస్తున్నారు, ఏదానికి ఎలాంటి ప్రూఫ్ అనేది చేంజ్ చేస్తున్నారు, దాన్ని బట్టి మేము చెప్తున్నాము। అయితే ఇవన్నీ ఏమి తెలియకుండా ఇప్పుడు పేపర్కి ఇచ్చినట్టు విలేకరులు కానీ ఇలా మా పైన అబండాలు వేస్తున్నారు, రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, తెలుసుకొని రాస్తే బాగుంటుందని నా యొక్క సూచన మీ అందరికీ।